లంచ్ టైం అయింది, రా. ధరణి, నువ్వు కూడా రా. ఒక్క 5 minutes. ఇంకా 2 పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకొని వస్తాను. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. హాయ్ మధు. మధు, మధు, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బానే ఉన్నాను. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. మధు, థ్యాంక్ యూ. ధరణి, ఒక్క నిమిషం. తీసుకో. ఇది నాకెందుకండి? ఓ తల్లిగా ఆడకూతురికిస్తున్నాను, తీసుకో. వద్దండి. తీసుకోమ్మా, నేను చెప్తున్నాను. నువ్వు తీసుకుంటే నాకు తృప్తి. లేకపోతే నేను చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది. ఇది కూడా, ఇది తీసుకో. ఇవి బాలుకి, ఇవి వాడికివ్వు. నేను గిఫ్ట్గా ఇచ్చానని చెప్పు. బాలు, ఇదిగో. షూసా అక్క? నా కోసం తీసుకొచ్చావా? చాలా బాగున్నాయి అక్క, భలే సెలెక్ట్ చేసావు అక్క. థ్యాంక్స్ అక్క, మెనీ మెనీ థ్యాంక్స్. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు. ఈ సెలక్షన్ నాది కాదు. సెలక్షన్ నీది కాదా? తెచ్చింది నువ్వు కాదా? మరెవరక్క? ఎవరో కనుక్కో చూద్దాం. ఏంటక్క చిన్న చిన్న వాటికి టెస్ట్లు? చెప్పాయక్క, ఎవరిచ్చారు? అమ్మరా. జనని గారా? జనని గారేంట్రా? అమ్మ అని చెప్తున్నాను కదా. అక్క, అమ్మ నీతో బాగా మాట్లాడుతుందా? నీ మీద ప్రేమ చూపిస్తుందా? హాస్పిటల్లో నాన్న కూడా ఉంటారు కదా,
నిన్ను బాగా చూసుకుంటున్నారా అక్క? వాళ్ళు నీతో ఎలా ఉంటున్నారక్క? నువ్వు వాళ్ళతో ఎలా ఉంటున్నావు? బాగా అడ్జస్ట్ అయిపోయావు కదా? నువ్వు అమ్మా నాన్న అని పిలిచేస్తున్నావా? లేదురా, ఇంకా నేను అంతవరకు వెళ్ళలేదు. కానీ వాళ్ళు మాత్రం నన్ను కన్నబిడ్డలా ప్రేమగా గుండెలకి హత్తుకుంటున్నారు. కన్నబిడ్డలా ఏంటక్క? కన్నబిడ్డవే కదా. వాళ్ళు పడుతున్న ఆరాటం చూస్తుంటే నా మనసు అప్పుడప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. మనం చిన్నప్పటి నుంచి ఈ అమ్మ పెంపకంలోనే పెరిగాం. ఇప్పుడు తలుచుకుని చూసుకుంటూ ఉంటే ఈ అమ్మ నాన్నలు చూపించిన ప్రేమకి, ఆ అమ్మ నాన్నలు చూపించిన ప్రేమకి మధ్య ఏదో చిన్న తేడా కనిపిస్తుందిరా. ఎంత బాధ్యతగా ప్రేమగా పెంచినా ఈ అమ్మ ప్రేమకి, ఆ అమ్మ ప్రేమకి నాకు ఈరోజు స్పష్టంగా తేడా కనిపిస్తుందిరా. అప్పుడు ఈ అమ్మ ప్రేమ చూసి ఇదే కదా ప్రేమ అంటే అని అనుకున్నా. కానీ ఇప్పుడు కన్న తల్లితో స్పెండ్ చేస్తూ ఉంటే అసలు తల్లి ప్రేమ అంటే ఏంటో కొత్తగా రుచి చూస్తున్నట్టుగా ఉందిరా. ఈ అమ్మ అప్పుడప్పుడు మనల్ని నాన్న దగ్గర కార్నర్ చేసేది, కానీ ఆ అమ్మ కన్సర్న్ చూపిస్తుందిరా. నేను వెళ్ళిన క్షణం నుంచి ఎంత ప్రేమ, ఎంత సపోర్ట్, ఎంత కోఆపరేటివ్గా ఉంటుంది. వాళ్ళ కూతురులాగా హాస్పిటల్లో నాకు స్పెషల్ రెస్పెక్ట్ దక్కుతుందిరా. అమ్మ నాన్నలతో కలిసి అక్కడ వర్క్ చేస్తుంటే అసలు టైమే తెలియట్లేదురా. ప్రతి విషయంలో నన్ను గైడ్ చేస్తూ, నాకు హెల్ప్గా ఉంటూ నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తుందో తెలుసా. అమ్మ అంటే ఇది కదా అని గొప్పగా చెప్పుకోవాలి అని అనిపించేలా ఉందిరా. సరే కానీ నువ్వు అమ్మా నాన్నలతో గడుపుతున్నావు, కానీ వాళ్ళు ఎప్పుడైనా నా గురించి అడిగారా అక్క? బాలు ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు అని నా మీద ఎప్పుడైనా ప్రేమ చూపించారా అక్క? ఒరే, నీ గురించి నా గురించి కాక ఇక వాళ్ళకి వేరే ఎవరి గురించి ఆలోచన ఉంటుందిరా. కన్న పిల్లలమని కాదు, తను పెంచిన మధు మీద కూడా అమ్మకి చాలా ప్రేమ ఉందిరా. నాతో మాట్లాడిన 10 మాటల్లో నీ గురించి 5 మాటలుంటాయి. నీ ఫ్యూచర్ గురించి, నా ఫ్యూచర్ గురించేరా వాళ్ళు ఆలోచించేది. ప్రపంచంలో కన్న తల్లిని మించిన వాళ్ళు లేరు అని అమ్మని చూస్తుంటే నాకు అర్థమవుతుందిరా. నిన్ను అక్కడికి తీసుకెళ్ళి నీకు ఆ ప్రేమ దక్కేలా చూడాలనుందిరా. కానీ నిన్ను నేను అక్కడికి తీసుకువెళ్ళానన్న విషయం నాన్నకి తెలుస్తుందేమోనని భయపడి ఆగాల్సి వస్తోంది. ఒక విధంగా నిన్ను అమ్మ ప్రేమకి నేనే దూరం చేస్తున్నానేమో అనిపిస్తుంది. అక్క, మరి గుణాగారి గురించి నువ్వేమనుకుంటున్నావు అక్క? నాన్న గురించి అనుకోవడానికేముందిరా. నాన్న చాలా మంచి మనిషి, గొప్ప మనిషి. ఆయన తండ్రిగానే కాదురా, ఒక ఫ్రెండ్గా, ఒక గైడ్గా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు. తండ్రి ప్రేమ చూపిస్తారు, గొప్పగా సపోర్ట్ చేస్తారు. నువ్వు నాన్నకి దగ్గరైతే నిన్ను చాలా గొప్ప పొజిషన్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎన్ని రోజులు అంత మంచి అమ్మని ద్వేషించాను, అపార్థం చేసుకున్నాను. మాట్లాడటానికే ఇష్టపడినట్టుగా మొహం పెట్టాను. నాతో మాట్లాడొద్దు అని డైరెక్ట్గా ఫేస్ మీదే చెప్పానురా. తనేదో నాకు ద్రోహం చేసిన మనిషిలా చూశాను. కానీ అవన్నీ తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా.
నిజంగా అమ్మ గ్రేట్ రా. ఆ ప్రేమ అనుభవించాల్సిందే కానీ మాటల్లో చెప్తే సరిపోదురా. ఒక విధంగా మనం చాలా గొప్ప వాళ్ళం బాలు. దేనికక్క? చిన్నప్పుడు కన్న తల్లి అనుకున్న ఈ అమ్మ ప్రేమ, ఆ తర్వాత మనల్ని పెంచిన అమ్మ ప్రేమ, ఇప్పుడు అసలు మన కన్న తల్లి ప్రేమ, ముగ్గురు అమ్మల ప్రేమని, ఇద్దరు నాన్నల ప్రేమని పంచుకున్నాంరా. అమ్మ ప్రేమకి కన్న పిల్లలు పెంచిన పిల్లలు అని వ్యత్యాసం ఉండదనిపిస్తుందిరా. నీ గురించి, నా గురించి, మధు గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు అమ్మ అంటూ తన గుండెల మీద తల పెట్టి పడుకోవాలనిపిస్తుందిరా. మన అమ్మ నాన్నలు ఎంత మంచివాళ్ళో. మనం చాలా అదృష్టవంతులంరా. ధరణి హాస్పిటల్లో జాయిన్ అయింది అంటే జనని గుణాకి దగ్గరైందంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది అక్కడే ఉంటే వీళ్ళు ఖచ్చితంగా దీని మనసు మార్చేస్తారు. వాళ్ళు ముగ్గురు ఒక్కటైపోతారు. అప్పుడు నేను నా కొడుకు చెయ్యగలిగింది ఏముంటుంది? ధరణి ఏమో ధీరజ్ని పట్టించుకోవడం లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. మమ్మీ, బ్లెస్ మీ. హ్యాపీ బర్త్డే రా ధీరజ్. హ్యాపీ బర్త్డే టు యూ ధీరజ్. థ్యాంక్ యూ. నువ్వు నెక్స్ట్ బర్త్డే కల్లా నువ్వు ఇంటి మేనల్లుడి నుంచి అల్లుడి పోస్టుకి ఎదగాలరా. ఈ బర్త్డే నీ నా ప్రయత్నాలకి నాంది పలకాలిరా. నెక్స్ట్ బర్త్డే కల్లా జననీకి నరకం అంటే ఏంటో లైవ్లో చూపించేసేయాలరా. ష్యూర్ మమ్మీ. ఆ ఐడియాలు ఇచ్చేదానివి నువ్వుంటే ఇంప్లిమెంట్ చేయడానికి నాకేం ఇబ్బంది? ఒక నరకం ఏంటి, 100 నరకాలు చూపించేస్తాను మమ్మీ. ఏం చూపించడం ఏమోరా. ఇప్పటిదాకా నేను అదే ఆలోచిస్తున్నాను. ధరణి నిన్ను పట్టించుకోవడం లేదు. వాళ్లంతా ఒక్కటయ్యారనుకో మన పరిస్థితి ఏంటా అని మనసులో చాలా టెన్షన్ పడుతున్నాను. యూ డోంట్ వరీ మమ్మీ. మన దగ్గర ఉండాల్సిన వెపన్స్ మన దగ్గర ఉన్నాయి కదా. ఎంతమంది ఒక్కటైనా మనల్ని గెలవలేరు. గొప్ప సంతోషం కలిగించే మాట అన్నావురా. నువ్వు ధైర్యంగా ఉంటే నేను గెలిచినట్టే. అది సరే కానీ బర్త్డే విషెస్ చెప్పావు కానీ పార్టీ ఏం లేదా మమ్మీ? కాస్త కూస్తో ఫైనాన్స్ అలా విసర్రాదు? నిన్ను పలకరించడం పాపంరా. ఫైనాన్స్ ఫైనాన్స్ అని పీక్కు తింటావు. ఇదిగోరా హ్యాపీ. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఒక్క నిమిషం. నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదురా డబ్బులిచ్చింది, ధరణి కోసం. వాట్? ధరణి కోసమా? నేను నా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అడిగితే నువ్వు డబ్బులు ఇచ్చావని సంతోషపడుతుంటే ధరణి కోసం అంటావేంటి మమ్మీ? ఎస్, నేను నీ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చిన డబ్బుతో నువ్వు ధరణిని ఇంప్రెస్ చేయాలరా. నువ్వు దాని ఇంప్రెషనే నాకు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలి. పర్టిక్యులర్గా చెప్తున్నాను, ఈ డబ్బు మాత్రం ఆ పర్పస్కే. అర్థమైందా? ఏం అర్థం అవడం ఏంటో. మొత్తం బెల్లు నిండా గాలి నింపి పెన్నుతో పుట్టుకొని పొడిచినట్టు గాలంతా తీసావు. ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. నువ్వేమో పర్పస్ రిటర్న్ గిఫ్ట్ అంటూ కండిషన్స్ పెడుతున్నావు. ఎలా మమ్మీ ఇలా అయితే? ఏంటి, ధరణిని ఇంప్రెస్ చేయడం బర్త్డే సెలబ్రేషన్స్ కాదు అంటున్నావా?
ఎంజాయ్ రా, అందులోనే ఎంజాయ్మెంట్ వెతుక్కో. అది ఇంప్రెస్ అయిందనుకో, అంతకన్నా ఎంజాయ్మెంట్ ఏముంటుందిరా? ఇప్పుడు తాగితే రేపటికి దిగిపోతుంది, కానీ అది ఒక్క నవ్వు నవ్వితే లైఫ్ లాంగ్ పడుంటుందిరా. ఏమంటావ్? సరే, ఆ పని మీదే ఉంటాను. ఆ పర్పస్ కోసమే వాడతాను. శక్తి, నాకొక చిన్న క్లారిఫికేషన్ ఇస్తావా? చిన్న క్లారిఫికేషన్ ఏంటి? పెద్ద పెద్ద క్లారిఫికేషనే ఇస్తాను. నీకు ఏ క్లారిఫికేషన్ కావాలంటే ఆ క్లారిఫికేషనే ఇస్తాను. అనుమానాలన్నీ తీర్చడానికి నేనున్నానుగా. అవును, ధీరజ్ పుట్టింది అమావాస్య రోజే కదా? అవును, కరెక్టే. ఆ విషయం నీకెలా తెలుసు? ధీరజ్ని అబ్జర్వ్ చేసి చూస్తే ఒక పక్క రాహువు, ఒక పక్క కేతువు స్పష్టంగా ఆ మొహంలో కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో కరెక్ట్ గా అమావాస్య రోజే పుడతారని మా నాయనమ్మ చెప్పింది. అది గుర్తొచ్చింది. ఆ కళ కనిపించిన వాళ్ళని చూడగానే ఈజీగా చెప్పేయొచ్చు వాళ్ళు అమావాస్య రోజే పుట్టారని. ఆహా, అలాగా? మరి నేనిప్పుడు పుట్టానంటావు? నా ఫేస్ లో ఏం కనిపిస్తోంది? అమ్మో, పెద్ద అమ్మోరు కళ, గజ్జె కట్టిన దేవత. నిన్ను ధరణి, 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 ఆగు ధరణి. ధరణి, ధరణి, ఏంటి ధరణి? నేను నీకోసం ఎదురుగా వచ్చి ఆగితే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తూ పక్క నుంచి వెళ్ళిపోతావేంటి? నేనంత దుర్మార్గుల్లా కనిపిస్తున్నానా? నేను నీకేమీ కానా? చేసుకున్న ప్రామిసెస్ అన్నీ మర్చిపోయావా? ప్రేమగా మాట్లాడేదానివి నా మీద ఎందుకిలా మనసు విరిగిపోయింది? నన్ను అసహించుకుంటున్నా. ప్లీజ్ ధరణి, చెప్పు ధరణి. ధరణి, ప్లీజ్ చెప్పు ధరణి. నువ్వు కావాలని పదే పదే నన్ను కలవాలని వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవన్నీ ఒకప్పటి విషయాలు, కానీ మన సంబంధాలు చెడిపోయిన తర్వాత ఇంకా వాటినే గుర్తు చేసుకుంటూ బతకడం అనవసరం. నీకు నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పాస్ట్. నువ్వు కూడా నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు ప్లీజ్. అది కాదు ధరణి. ధరణి, నువ్వు మారిపోయి మర్చిపోయినంత ఈజీ కాదు నేను నిన్ను మర్చిపోవడం. నిన్ను ఇక్కడ ఇక్కడ నా హార్ట్లో పెట్టుకున్నాను ధరణి. నువ్వు లేకపోతే నా బీటు, నా బ్రీతు అన్నీ ఆగిపోతాయి. మర్చిపోలేను. నిన్ను మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఇక్కడే ఇంకా మెదులుతూ ఉన్నావు. తలుచుకుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. అందుకే నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని నా మనసు ఆరాటపడుతుంది. అందుకే నీకోసం వస్తున్నాను. నీ చుట్టూ కనికరించమని ప్రదక్షిణలు చేస్తున్నాను. చూడు ధీరజ్, మనిద్దరికి పెళ్ళయ్యే అవకాశం లేనప్పుడు మన ప్రేమకి అర్థం లేదని నా అభిప్రాయం. బెటర్ టు ఫర్గెట్. ఐఎమ్ సారీ. ధరణి ప్లీజ్, ఈ రోజు నా బర్త్డే. ఈ బర్త్డే బాయ్ని ఏడిపించడం న్యాయమేనా? అట్లీస్ట్ నాకు విషెస్ అయినా చెప్పవా? నీకన్నా నాకు ఆప్తులు ఎవరు? నేను ఇష్టపడే మొదటి వ్యక్తివి నువ్వే కదా. మన మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ యాజ్ అ ఫ్రెండ్ విష్ మీ ప్లీజ్. హ్యాపీ బర్త్డే ధీరజ్. థ్యాంక్ యూ ధరణి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్, మనం మళ్ళీ కలవకపోవచ్చు. నేను నీ వెనకాల పడను. పడే అవకాశం కూడా నువ్వు నాకివ్వవు. ఎందుకంటే స్ట్రైట్గా నువ్వు నా మొహం మీద చెప్పేస్తున్నావు కదా, మన రిలేషన్ అంత మంచిది కాదు, నువ్వు మర్చిపోయావు, నన్ను మర్చిపోమని చెప్తున్నావు కదా. ధరణి, మర్చిపోయే ముందు ఒక స్వీట్ మెమరీలా నా మనసులో దాచుకోవడానికి నాతో ఈరోజు కొద్ది టైం స్పెండ్ చేయలేవా? ప్లీజ్, ఇది నా చివరి కోరిక అనుకో. లేదు ధీరజ్, నేను హాస్పిటల్కి వెళ్ళాలి.
టైం అయిపోతుంది. అయ్యో ధరణి, ప్లీజ్ ధరణి, ప్లీజ్. అట్లీస్ట్ 1 అవర్ నా కోసం. నేను నీకోసం ఎంతో టైం స్పెండ్ చేశాను. ఈ 1 అవర్ నా కోసం నువ్వు టైం స్పెండ్ చేయలేవా? మళ్ళీ నిన్ను హాస్పిటల్ దగ్గర దించేస్తాను. లైఫ్లో నీకు ఇంకెప్పుడు ఎదురుపడను. నిన్ను డిస్టర్బ్ చేయను, ఇలా రిక్వెస్ట్ కూడా చేయను. నా బర్త్డే ధరణి, ఈ రోజైనా కొంచెం సేపైనా నన్ను సంతోషంగా ఉండనివ్వు. నా కోరిక కాదనుకు ధరణి, ప్లీజ్ ధరణి, ధరణి ప్లీజ్. సరే, ఈ ఒక్కసారికి ఓకే. ఇంకెప్పుడు నన్ను ఇలా అడగద్దు, ఇబ్బంది పెట్టద్దు. నేను రానన్నానని బాధపడద్దు. బర్త్డే రోజు బాధ పెట్టడం ఎందుకని కన్సిడర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ధరణి, థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళి బైక్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. వెళ్దామా? కూర్చో ధరణి.